ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అన్నిటికంటే వంటల్లో రుచిని బాగా ఇచ్చే నెంబర్ 1 పదార్థం ఉప్పు. దాన్ని మనం బాడీకి కావలసిన దానికంటే 3-4 రెట్లు ఎక్కువ తినేస్తున్నాం. మీకు అనేక రకాల దీర్ఘ రోగాలు రావటానికి, వచ్చిన జబ్బులు పోకుండా ఉండటానికి, మందుల సంఖ్య, హాస్పిటల్ సంఖ్య తిరగటం, వాడకం పెరగటానికి, క్యాన్సర్స్ లాంటి దీర్ఘ రోగాలు రావటానికి నెంబర్ 1 శత్రువు లాంటిది ఉప్పు. అలాంటి ఉప్పుని మనందరం తెలుసో తెలియకో అంత ఎక్కువ వాడేసి చేజేతులా సమస్యలు కొనుక్కుంటున్నాం. ఎవరో కూడా ఉప్పును పూర్తిగా మానేయండి అని చెప్పట్లేదు, నేను ఒక్కడనే మానేయమని చెప్తాను. అందరూ కొద్దిగా తగ్గించండి అని చెప్తున్నారు. కనీసం మీరు మానేయకపోతే 80% అన్నా సాల్ట్ వాడకం తగ్గించేసుకోండి. ఎందుకు ఉప్పు తగ్గించాలి లేదా ఎందుకు ఉప్పు మానేయాలి అనే విషయాన్ని కనుక గమనిస్తే, మన ఋషులు ఏనాడో ఇలాంటి ఉప్పు యొక్క నష్టాన్ని గ్రహించి, ఉప్పును ఎక్కువగా వాడితే మన శరీరానికి ఎంతో హాని కలుగుతుందని గ్రహించి, ఈ సైన్సులు, సైంటిస్టులు, డాక్టర్లు, వైద్య శాస్త్రాలు డెవలప్ అవ్వక పూర్వమే మనందరినీ ట్రాక్లో ఆరోగ్యకరంగా ఉంచేటట్టుగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారండి. అవి వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఉప్పు గురించి మన ఋషులు ఇచ్చిన డైరెక్షన్ ఏంటో తెలుసండి? మనకు ఆచారాల్లో సామెతల రూపంలో వాళ్ళు ఎలా సలహాలు సూచనలు అందించారో తెలుసా? ఉప్పు తింటే అప్పుల పాలవుతావు అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అప్పుల పాలేంటి అనొచ్చు. ఉప్పు తినటం వల్ల మీకు వచ్చే జబ్బులకి, మీకు కలిగే అనారోగ్య సమస్యలకి మీకున్న డబ్బులు చాలవు, మీ జీవితం అప్పుల పాలైపోతుంది. అంటే గంజాయి తాగితే అవుతావు, సిగరెట్ తాగితే అవుతావు అని అల్లా, ఉప్పు తింటే అప్పుల పాలవుతావు అన్నారు. అంటే అంత ప్రమాదమైంది సాల్ట్ అని హెచ్చరించడానికి ఆ ఘాటైన స్లోగన్ని ఉప్పు తింటే అప్పుల పాలవుతారు అనేది పెట్టేశారు. రెండవది, ఉప్పు మనిషికి చాలా చెడు చేస్తుంది కాబట్టి ఆ హాని కలిగించే, మనుషుల జీవితాలని నాశనం చేసే సాల్ట్ని మన చేత్తో ఎవరికి ఇవ్వకూడదన్నారు. ఎదుటివారికి హాని కలిగించేది మనం ఇవ్వకూడదు కదా, ఇవ్వం కదా. మరి ఎదుటివారు ఎవరన్నా హాని కలిగించేది ఇస్తే మీరు పుచ్చుకుంటారా? పుచ్చుకోరు. అదే ఎవరన్నా దోమట వెళ్ళేవాడు ఎంత గంజాయి, ఇదిగోండి నేను గంజాయి నా దగ్గర ఉంది మీకు ఇస్తానని ఇట్లా అంటే మీరు తీసుకుంటారా? మీరు ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? అంత చెడు అని తెలుసు, అది నేరం అని తెలుసు, అది అంత ప్రమాదం అని తెలుసు దాన్ని బట్టి. కానీ ఉప్పుని ఎవరికి చేత్తో ఇవ్వద్దన్నారు, ఎవరిచ్చినా చేత్తో పుచ్చుకోవద్దన్నారు. ఎందుకంటే అది మన చేతులతో మనం అట్లా హాని కలిగించేదని ఇవ్వకూడదు, ఎవరిచ్చినా మన చేతితో పుట్టుకోకూడదు. అందుకని అక్కడ పెట్టేస్తారు. కావాలి నువ్వు తీసుకోగలరు, నేను మాత్రం నీ చేతికి ఇవ్వను అంటారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శని పోవాలంటే మనిషికి ఉప్పు తీసేయమంటారు. అంటే మనం ఏదో శని పోవాలంటే దిష్టి తీసేసినట్టు ఇట్లా తీసేస్తాం. శని పోవాలంటే తీసేయాల్సింది ఉప్పును లోపల నుంచి అండి, బయట నుంచి కాదు. అందుకని లోపల నుంచి ఉప్పు తీసేయమంటే మనం లోపల నుంచి తీసేయలేక బయట నుంచి తీసేస్తున్నాం. ఇంకోటి, ఆ ఉప్పుకి ఎంత నీచ స్థానం ఇచ్చారు అంటానికి, ఇంట్లో కూడా ఉప్పు పెట్టకూడదని ఒక ఆచారం పెట్టారండి. అందుకని పూర్వం రోజుల్లో ఉప్పుని కుండలో భద్రపరుచుకునేవారండి. మట్టి పిడతల్లో, మట్టి పాత్రల్లో, మట్టి కుండల్లో ఆ ఉప్పు ఉండేది. సంవత్సరానికి సరిపడా ఒకసారి 2 సార్లు ఉప్పు కొనుక్కునేవారు కదా. అందుకని ఉప్పుని మట్టి కొండల్లో వేసేసి ఆ కొండని ఇంట్లో కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఉప్పు శని, ఆ శనిని ఇంట్లో ఉంచకూడదని ఆ ఉప్పు కొండ వాడుకోని ప్రాంతము, మన దొడ్లో, మన ఇళ్లలో ఎక్కడన్నా మూలమట పనికిరాని ప్లేసుల్లో ఉంటే అలాంటి చోట పెట్టేసేవారు. అందరికి పూర్వ రోజుల పల్లెటూళ్ళల్లో దొడ్లు ఉంటాయి కదా, ఆ దొడ్లు ఎక్కడో మూలమ్మట తడవకుండా అట్లాంటి చోట బయట పెట్టేసేవారండి, ఆ శనింట్లో ఉండకూడదని. అంటే ట్రెడిషన్ ఎలా ఏర్పరిచారో చూడండి. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళు వెళ్తే ఉప్పు బస్తాలు కిరాణా షాపుల్లో పట్టుకుని అమ్మేవాడు ఆ ఉప్పు బస్తా బయట పెడతాడు. బయట పెట్టేసి అన్నింటినీ పెట్టి లోపల తాళం వేసుకెళ్తాడు, ఉప్పు బస్తా బయట పడేసిపోతాడు. అంటే ఇప్పటికీ ఆ ట్రెడిషన్ చాలా ప్రాంతాలు అక్కడక్కడ కనపడుతుంటుంది. అంటే ఆ షాపుకి శని. అంటే మనిషి జీవితానికి ఉప్పు ఎంత ప్రమాదం అని రూపాలు హెచ్చరించారు. వీటన్నిటితో పాటు మరొకటి ఉందండి. అమ్మాయిని కొత్త కాపురానికి అత్తగారిని పంపేటప్పుడు అన్ని వంటకు కావాల్సినన్ని పెట్టి పంపుతారు, కానీ ఒక ఉప్పు మాత్రం కూడా పెట్టి పంపరు. అమ్మాయి జీవితం పుట్టింటి కాడి నుంచి ఉప్పు రూపంలో పెట్టి నిలువున నాశనం చేయటం మనం చేయకూడదు. నువ్వు కావాలంటే కొనుక్కో, మేము మాత్రం ఉప్పు పెట్టమని అన్నీ పెట్టినా అది పెట్టరు. అందుకని కాబట్టి ఇన్ని రూపాల్లో హెచ్చరికలు మన ఆచారాల్లో జారీ చేసినప్పటికీ మనం అన్నీ పక్కన పెట్టేసి హాయిగా ఎక్కడో బయట పడేయాల్సిన ఉప్పుని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మరీ వేసుకుని చక్కగా తింటున్నాం. బాడీకి సాల్ట్ కావాలి, కానీ మన బాడీకి కావలసిన సాల్ట్ అనేది ప్రకృతి ఇచ్చిన కూరగాయల్లోనూ, ఆకుల్లోనూ, దుంపల్లోనూ, పళ్ళల్లోనూ, జ్యూసుల్లోనూ, కొబ్బరి నీళ్ళు, వీటన్నిటిలో ఉండేదే సరిపోతుంది. పూర్వం రోజుల్లో ఎండల్లో కష్టపడే వారికి గింజనాల, మజ్జిగనాల ద్వారా వెళ్ళే ఉప్పు చాలక లోపం రావటం వల్ల బయట నుంచి చేసుకోవటం ఆ మందు రూపంలో అలవాటు చేశారు. కానీ వీళ్ళందరూ పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు ఎన్ని తినలేదు కాబట్టి వాళ్ళకి లోపం వచ్చింది. గింజనాలు, మజ్జిగనాల ద్వారా చాలలేదు కాబట్టి.
వాళ్ళకి ఉప్పు అవసరం బయట నుంచి వేసుకోవటం. కానీ ఈ రోజుల్లో మనం ఎన్ని తింటున్నాం, చెమట పట్టట్లేదు, యూరిన్ ఎక్కువగా పాస్ చేయట్లేదు. కాబట్టి మనం తినే ఉప్పు మోతాదుకి మించి చాలా ఎక్కువైపోయి బయటికి పోకుండా నిలవ ఉంటున్నది. ముఖ్యంగానండి వైద్య గ్రంథాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన ఓల్డ్ గ్రంథాలే కదా ఇప్పుడు కొంత ఫాలో అయ్యేది. మనం 5 గ్రాముల ఉప్పు మించి తినకూడదని రాసి ఉంటుంది. 5 గ్రామ్స్ అంటే ఒక టీ స్పూను, అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంత స్పూన్ ఉప్పు. పంచదార సీసాలో పెట్టే స్పూన్ ఉంది, ఆ స్పూనుడు ఉప్పు మించి తినకూడదని ఉంటుంది. మనం ఇప్పుడు రోజు మొత్తం మీద 3-4 స్పూన్లు ఉప్పు తింటున్నాం, అంటే 15-20 గ్రాములు ఉప్పు తినేస్తున్నాం. అందుకని ఇంత ఎక్కువ ఉప్పు తినటం, నీళ్లు తాగకపోవటం, చెమట పట్టకపోవటం, లోపల ఉప్పు పేరుకుపోవటం. ఈ మధ్య ఎక్కడ పడ్డ క్యాన్సర్స్ అని విపరీతంగా వినపడుతున్నాయి. దానికి ఉప్పు కూడా డైరెక్ట్ సంబంధం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది, రక్షణ వ్యవస్థ గాడి తప్పేస్తుంది. సాల్ట్ వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి, సాల్ట్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోయి రక్షణ వ్యవస్థ కంట్రోలింగ్ తప్పి ప్రేగుల నుంచి బాడీ అంతటా కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, అది దెబ్బతింటం వల్ల అద్దు ఆపు లేకుండా పెరిగిపోతాయి క్యాన్సర్ కణాలు. కాబట్టి అలాంటి ప్రాణాంతకమైన సాల్ట్ గురించి అటెన్షన్ పెట్టండి. ప్రపంచంలో ఉప్పు నూనె వాడకుండా వంటలు చేసుకునే ఫస్ట్ విధానం మనం అందిస్తున్నాం. యూట్యూబ్లో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలో మంతెనాస్ కిచెన్, మంతెన అఫీషియల్. ఉప్పు నూనె లేని వంటలు 1000 ఎపిసోడ్లు మీకు అందులో ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచైనా కాస్త ఆరోగ్యాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన శని అయ్యే ఉప్పుని దూరంగా పెడతారని, మన జీవితం అప్పుల పాలు కాకుండా రక్షించుకోవడానికి ఉప్పుని ఎంత మానేస్తే అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.